నమస్కారం. ఈరోజు పిల్లల కోసం ఒక మంచి కథ చెప్పుకుందాం. రాజు అనే ఒక దయగల అబ్బాయి గురించి. ఆహ్! రాజు కథ చాలా బావుంటుంది. అందులో అంటే ఒక ఊరు, కరువు అక్కడ్నుంచి మొదలవుతుంది కదా? అవును, ఒక చిన్న పల్లెటూరన్మాట. పాపం ఆ ఊరిలో భయంకరమైన కరువు. ఎక్కడా నీళ్లు లేవు. పొలాలన్నీ ఎండిపోయి ఉంటాయి. తాగడానికి కూడా నీళ్లు దొరకడం కష్టమైపోయి ఉంటుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సరిగ్గా అలాంటి సమయంలో రాజు, మన కథలో హీరో, చాలా మంచి అబ్బాయి. వాళ్ల ఊరి కష్టాలు చూసి తట్టుకోలేకపోయాడు. ఏదో ఒకటి చెయ్యాలి, సహాయం చెయ్యాలి అని అనుకున్నాడు. అతని మంచి మనసు అక్కడే తెలుస్తుంది. కథలో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది కదా, అడవిలో. అవునవును. రాజు అడవిలో వెళుతుంటే ఒక వృద్ధ సాధువు కనిపించాడు. ఆయన చాలా నీరసంగా, దాహంతో ఉన్నారు. రాజు దగ్గర అప్పటికి కొంచెమే నీళ్లున్నాయి. అయినా కూడా ఆలోచించలేదు. లేదు, అస్సలు ఆలోచించలేదు. తన దగ్గరున్న కొద్ది నీళ్లని ఆ సాధువుకిచ్చేశాడు చూడండి. ఆ ఎంత మంచి పని! ఆ దయకే ఆ సాధువు చాలా మెచ్చుకున్నాడు. మెచ్చుకోవడమే కాదు, ఆయన మామూలు సాధువు కాదట. తన నిజరూపం చూపించాడు. ఒక గంధర్వుడిలాగా తేజస్సుతో వెలిగిపోతూ. ఓహో, భలే ఉందే! అంటే అదొక మాయ అన్నమాట. అవును. రాజు చేసిన చిన్న సహాయానికి ఆ గంధర్వుడు ఒక బహుమతి ఇచ్చాడు. అదేంటో తెలుసా? ఒక మాయావేణువు. మాయావేణువు. దానికేదో శక్తి ఉంటుంది గదా? ఉంటుంది, కాని ఒక షరతు పెట్టాడు గంధర్వుడు. ఈ వేణువును నువ్వు స్వార్థం లేకుండా మంచి కోసం వాడితేనే నీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పాడు. అది చాలా ముఖ్యం. అంటే శక్తి ఉంది కాని దాన్ని ఎలా వాడాలనేది కీలకం. సరే, రాజు ఏం చేశాడు మొదట ఆ వేణువుతో? ఊరికి నీళ్లు లేవు కదా, అందుకే ముందుగా ఊరి కోసం వర్షం కురిపించమని వేణువు ఊదాడు. మరి వర్షం వచ్చిందా? వచ్చింది, కాని అది కొద్దిసేపే. తాత్కాలికంగానే సమస్య తీరింది. అప్పుడు రాజుకు అర్థమైంది, ఈ వేణువు శక్తి ఇంతేనా, లేక ఇంకా ఏదైనా గొప్ప పని చేయగలదా అని. సరిగ్గా అదే సమయంలో రాజుకింకో వార్త తెలిసింది గదా, పక్కా రాజ్యం గురించి. అవును, అక్కరాజ్యంలోని యువరానికి ఏదో అరుదైన జబ్బు చేసిందట. దాన్ని నయం చెయ్యాలంటే ఒక ప్రత్యేకమైన పువ్వు కావాలి. కాని ఆ పువ్వు ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. ఓహ్! ఇప్పుడు రాజు ముందు మళ్ళీ ఒక సందిగ్ధం. తన ఊరికి ఇంకా శాశ్వతంగా నీళ్లు రాలేదు, కాని అక్కడ యువరాణి ప్రాణం ప్రమాదంలో ఉంది. రాజేం చేసుంటాడు? అతను చాలా మంచివాడు కదా. నిజమే, తన ఊరి సమస్య ఉంది, కాని ఇంకొకరి ప్రాణం కాపాడటం కూడా ముఖ్యమే అనిపించుంటుంది. అవును. రాజు అనుకున్నాడు, ముందు యువరాణిని కాపాడదామని. తన ఊరి గురించి తర్వాత ఆలోచించొచ్చు అనుకున్నాడు. వెంటనే మాయావేణూ తీసుకుని ఆ పురు ఎక్కడుందో దారి చూపించు అని కోరుకున్నాడు. వేణువు సహాయం చేసిందా? చేసింది. వేణు ఊదగానే ఒక రహస్యమైన దారి కనిపించింది. రాజు ఆ దారి వెంట వెళ్ళాడు. ఆ దారి ఎక్కడికి తీసుకెళ్ళింది? ఒక కొండమీదికి. అక్కడ ఆశ్చర్యంగా ఒక పువ్వు మెరుస్తూ కనిపించింది. అదే ఆ అరుదైన పువ్వు. అద్భుతం! దాన్ని తీసుకుని రాజు వెంటనే పక్క రాజ్యానికి వెళ్ళుంటాడు. అవును, పరుగు పరుగున వెళ్ళాడు. ఆ పువ్వును యువరాణికి ఇవ్వగానే ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆహా! రాజు వల్ల యువరాణి బతికింది. మరి ఆ రాజుగారు అంటే యువరాణి తండ్రి ఊరుకున్నారా? లేదు. ఆయన చాలా సంతోషించి రాజుని మెచ్చుకొని, నీకేం కావాలో కోరుకో అన్నారు. ధనం, బంగారం ఏదడిగినా ఇస్తాను అన్నారు. ఇక్కడ చాలామంది అయితే డబ్బులో ఇంకేదో కోరుకుంటారు. రాజు ఏమడిగాడో? రాజు అవేవీ అడగలేదు. అతను ఏమడిగాడంటే, నా ఊరికి ఎప్పుడూ నీళ్లు ఉండేలా, మా ఊరి పక్కన ఒక నది ప్రవహించేలా చెయ్యండి అని కోరుకున్నాడు. తన గురించి కాకుండా తన ఊరి గురించి ఆలోచించాడు. చూశారా, మళ్ళీ తన ఊరి గురించే ఆలోచించాడు. ఎంత నిస్వార్థం! ఆ రాజుగారు ఆశ్చర్యపోయినా రాజు కోరికను మన్నించారు. వెంటనే వాళ్ల ఊరి పక్కనుంచి ఒక కొత్త నది ప్రవహించడం మొదలైంది. ఆ తర్వాత ఊరంతా పచ్చగా మారిపోయి ఉంటుంది కదా. అవును, కరువంతా పోయింది, పొలాలు పండాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అంతా రాజు వల్లే జరిగింది. రాజు తన మాయావేణువును ఎప్పుడూ ప్రజల మంచి కోసమే ఉపయోగించి చాలా సంతోషంగా, జ్ఞానంతో బ్రతికాడు అని కథ ముగుస్తుంది. కథ చాలా బావుంది కదా. దీనివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు? ముఖ్యంగా రాజు తన స్వంత అవసరాల కంటే ఇతరుల అవసరాలకు, అంటే మొదట సాధువుకి, తర్వాత యువరాణికి, చివరికి తన ఊరి ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అలా నిస్వార్థంగా ఉండటం వల్లనే
తన ఊరికి శాశ్వతమైన మేలు చేయగలిగాడు. నిజమే, తన దగ్గరున్న శక్తిని అంటే ఆ వేణువుని మంచి పని కోసం ఇతరుల కోసం వాడాడు కాబట్టి అంత గొప్ప ఫలితం వచ్చింది. అవును. ఒక్కోసారి మన దగ్గరున్న చిన్న వస్తువైనా లేదా మనకున్న చిన్న సామర్థ్యమైనా దాన్ని ఇతరుల మంచి కోసం వాడితే రాజు కథలోలాగా ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో కదా, ఆలోచించండి.